వేములవాడ రాజన్న ఆలయంలో హిజ్రాల సందడి నెలకొంది. సీతారాముల కళ్యాణం రోజే హిజ్రాలు శివయ్యను పెళ్లి చేసుకోవడం అక్కడ ఏళ్లుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఇక రాజన్ననే వరుడిగా భావించి హిజ్రాలు వివాహం చేసుకుంటారు. శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో రాములోరి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులతో పాటు వీరు కూడా అధిక సంఖ్యలో హాజరవుతారు. ఇక ఇందులో హిజ్రాలు జోగినీలు కూడా పాల్గొంటారు. ఇక రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా తరలి వచ్చినటువంటి హిజ్రాలతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. రాజన్న ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా చైర్మన్ గెస్ట్ హౌస్ ముందు కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా కళ్యాణ కథను నిర్వహించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కళ్యాణ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి హిజ్రాలతో పాటు జోగినీలు శివపార్వతులు వచ్చి ఇక్కడ కళ్యాణ వేడుకల్లో సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎక్కడ దేశంలో ఎక్కడ లేని ఒక వింత ఆచారం వేములవాడలో కొనసాగుతుంది. హిజ్రాలు ఇటు శివపార్వతులతో పాటు జోగినీలు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తుండగా శివుణ్ణి పెళ్ళాడుతున్నట్టు అనుభూతి చెందుతూ తమకి తాముగా తలంబ్రాలు పోసుకుంటూ తన్మయత్వం పొందుతుంటారు. అసలు ఇలాంటి ఆచారం ఎందుకు వచ్చింది, వీళ్ళు ఇలాంటి ఆచారాన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు తెలుసుకోవడానికి మనతో పాటు కొంతమంది జోగినీలు ఉన్నారు. వాడిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఇప్పుడు శివుణ్ణి పెళ్ళాడుతున్నట్టు మీరు ఎందుకు తన్మయత్వం పొందుతారు? అసలు ఈ ఆచారము ఎన్ని రోజుల నుంచి వస్తుంది? అందరికీ ముందుగా ప్రైమ్ 9 ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నా పేరు నేహ, నేను ఒక ట్రాన్స్ మహిళని అండ్ జోగినిని. వరంగల్ డిస్టిక్లోని నర్సంపేట డివిజన్ నుండి వచ్చాను. మేము ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఇక్కడికి వచ్చి అంగరంగ వైభవంగా తలంబ్రాలతోటి దేవుడి తలంబ్రాలు పోసుకొని తలవాలు పోసుకొని మేము ఇక్కడ రాముల వారిని కళ్యాణానికి వచ్చి మేము చాలా గొప్పగా ఇక్కడ వేడుక జరుపుకుంటామండి. మేము ప్రత్యేకంగా వేములవాడకే రావడం ఎందుకనంటే కలియుగ దేవుడైనటువంటి శ్రీరామచంద్రుల వారు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు వెళ్తూ అరణ్యవాసంలో వెళ్తున్న క్రమంలో శ్రీరాముని వెంట స్త్రీలు పురుషులు అలాగే మా ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు పక్షులు సమస్త కోటి జీవరాశులు ఆయన గారిని అరణ్యవాసానికి పంపించే క్రమంలో మా వారు కూడా అక్కడ వరకు వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అప్పుడు ఆ రాముల వారు ఉండి ఏమన్నారనంటే స్త్రీలు పురుషులు అందరూ మీ ఇళ్లకు వెళ్ళిపోండి అని చెప్పారు. మా ట్రాన్స్జెండర్స్ గురించి అప్పుడు అక్కడ ఏం చెప్పలేదు కాబట్టి 14 సంవత్సరాల అరణ్యవాసం గడిచిన తర్వాత మళ్ళీ తిరిగి రాముల వారు అయోధ్యకు వస్తుంటే అక్కడక్కడ కొన్ని స్టాచ్యూస్ లాగా శిల్పాల్లాగా ఒప్పించడం జరిగింది రాముల వారికి. ఆ రాముల వారు అప్పుడు వీళ్ళెవరు అని గుర్తించి వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు స్త్రీలను పురుషులను మాత్రమే మీ ఇళ్ళకి వెళ్ళి మీ దినచర్యను చేసుకోండి అని చెప్పారు. కానీ మేము అటువంటి ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల గురించి మీరు ఏం చెప్పలేదు కాబట్టి మేము ఇక్కడే 14 సంవత్సరాలు మీ యొక్క తపస్సు గురించి మీ యొక్క రాక గురించి ఇక్కడే వెయిట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అప్పుడు రాముల వారు వాళ్ళ భక్తిని మెంచి రాముల వారు కలియుగంలో మీరు ప్రతి దీవించబడతారు, కలియుగంలో మీరు మనస్ఫూర్తిగా దీవించే దీవెనలు ఫలిస్తాయని చెప్పి అలాగే మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినప్పుడు మీరు ఎవరైనా చెప్పిస్తే అవి కూడా ఫలిస్తాయని చెప్పేసి రాముల వారు మాకు అంతటి గొప్ప వరాన్ని ఇవ్వడం జరిగింది. అందువలన ఆ దేవుడు అంటే మా ట్రాన్స్జెండర్స్ వ్యక్తులకు మా శివశక్తులకు మా జోగినీలకు చాలా ప్రీతివంతుడైన దేవుడు కాబట్టి ఆయన కళ్యాణానికి ఇక్కడికి వచ్చి మేము తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మరొకరు ఉన్నారు, వారిని అడుగుదాం. అసలు వేములవాడకు ఎన్ని రోజుల నుంచి వస్తుంటారు? ఇక్కడ వస్తుంటారు కదా, ఇక ప్రత్యేకించి వేములవాడకి ఎందుకు వస్తారు చెప్పండి. నమస్తే అండి, నా పేరు సమీరా. ప్రతి ఒక్కరికి హిందూ వాహి సంఘంలో ప్రతి ఒక్కరికి హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము ఇక్కడ గత 16 సంవత్సరాల నుంచి శ్రీరామనవమికి వస్తాము. ఇక్కడ శ్రీరాముల వారి పెళ్ళి బాగా జరుగుతుంది. అలాగే మా ట్రాన్స్జెండర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. మేము నిర్మల్ డిస్టిక్ నుంచి వస్తున్నాము. ఈ రంగరంగ వైభవంగా చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మేము ఇక్కడ ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా ఉంటామో అసలు చెప్పలేము, మా ఆనందం తట్టుకోలేము. జై శ్రీరామ్. మీరు చెప్పండి, అసలు వేములవాడకి ఎందుకు వస్తారు ప్రత్యేకించి? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు వేములవాడకి? ఈ కళ్యాణ కార్యక్రమాల్లో ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు? అందరికీ జై శ్రీరాము. వేములవాడ ఎందుకు రావాలంటే అండి, రాజన్న ఈ తండ్రిని అనేది మేము కళ్యాణం చేసుకుంటాము ప్రతి ఏడాది. మేము గత 16-17 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాము. అంగరంగ వైభవంగా మేము తలంబ్రాలు పోసుకుంటాము. తండ్రిది రామయ్య తండ్రిది పెళ్లి కాగానే అటు తలంబ్రాలు పోసుకోగానే మేము ఇటు తలంబ్రాలు పోసుకుంటామండి. నా పేరు స్వాతి, నేను ఖమ్మం నుంచి వచ్చానండి.
ఇక్కడ చెప్పండి, అంటే ఈ పెళ్లి తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేస్తారు మీరు? ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ వేములవాడలో? మేము ఇంకా 5 days ఉంటామండి. పెళ్లి తర్వాత మేము కూడా శ్రీరాములతో పాటు మేము కూడా తలంబ్రాలు పోసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తూ ఉంటాము. వచ్చి దేవుడి పెళ్ళి అయిన తర్వాత మేము కూడా పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ. నా పేరు హేమ, నేను నిర్మల్ డిస్టిక్ నుంచి వచ్చాను. ఇది ఇక్కడ వేములవాడలో శ్రీరామనవమి సందర్భంగా ఆ కళ్యాణోత్సవాల సందడి. దేశం నలుమూలల నుంచి వచ్చిన హిజ్రాలు శివపార్వతులతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా మారాయి. ఈ హిజ్రాల సందడి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ వేములవాడలోని పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, వేములవాడ నుంచి.